శ్వేత, శ్వేత, ఎవరెవరా మధ్యలో? తస్సదియ్యా, నువ్వెవరు? నేనెవరో తెలిస్తే ఈ యుద్ధమే ఉండదు. నువ్వు చెప్పింది నిజమేలే. ఎవరో తెలిసిపోయుంటే ఈ పాటికి చచ్చేవాడివి. చచ్చిన పావుని ఎవడు చంపుతాడ్రా? నీకు అంత ధైర్యం ఏంట్రా? ఒక పిల్లని తాకడానికి ముందు తనకి నాన్నున్నాడా, అన్నున్నాడా, తమ్ముడున్నాడా అని చూస్తావో లేదో. కానీ తనకు నాన్నుండి, అమ్ముండి, వాళ్ళిద్దరూ గొడవపడి విడిపోయి ఆ నాన్న తన కూతుర్ని పెంచలేకపోతున్నానే అని అనుక్షణం చిత్రవధ అనుభవిస్తున్నప్పుడు పొరపాటున నువ్వు అలాంటి అమ్మాయిని తాకాలని చూశావో, తన ప్రేమని చూపించడానికి ఆ నాన్న కొట్టడం మొదలెడితే ఆ దేవుడే దిగి వచ్చినా వాణ్ణి ఆపలేడు. సరే చూద్దాం. పేరు వీర్రాజు, గోదావరి జిల్లా, ఊరు రావులపాలెం. పెళ్ళాం పేరు నిరంజన, కూతురు పేరు శ్వేత. దమ్ముంటే రారా. ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశాం మేడం. శ్వేతని అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుని 48 hours లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఓకే. ప్లీజ్ మ్యామ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. శ్వేత ప్రాణాలకి ప్రమాదం. తను ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. తన్నే అబ్రాడ్ పంపిస్తున్నాను. మ్యామ్, ఇంకో 10 రోజుల్లో జూనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతోంది. అందులో పార్టిసిపేట్ చేయడమే శ్వేత అంబిషన్. దానికోసమే డే అండ్ నైట్ తను 2.5 years గా ట్రైన్ అవుతోంది. నా కూతురు అంబిషన్ కన్నా తన ప్రాణాలే నాకు ముఖ్యం. యూ కెన్ లీవ్ కోచ్. నిరంజన, శ్వేతకి పరుగు పందాలంటే ఎంతో ఇష్టం. మనం ఇష్టపడింది ఒకటి మనకి దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో అది మనకి తెలుసు. శ్వేత ఈ పోటీలో గెలవాలని ఆశ మాత్రమే కాదు, ఎంతో కష్టపడింది. నేను ఈ 10 రోజులు తన కూడా ఉండి తనని జాగ్రత్తగా చూసుకోనా? ఈ రోజు జరిగిన దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే తన తండ్రి అని తనకి చెప్పను. శ్వేతకు తండ్రిలా కాకుండా ఓ కాపలావాడిగా, ఒక పనివాడిగా, అంగరక్షకుడిగా ఉంటాను. రాజు పక్కనుంటే పాపకి ఎలాంటి ప్రమాదం రాదని నాకు తెలుసు. నీకు బాగా తెలుసు. సరేం చెప్పమ్మా. సరే, నా కూతురిని చూసుకోవడానికి మీకు జీతం ఎంత కావాలి? నువ్వెంతిచ్చినా పర్వాలేదు మేడం. మ్యామ్, శ్వేత మిమ్మల్ని రమ్మంటున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఐ యూ ఫీలింగ్ బెటర్ బేబీ? ఎస్ మా. డాక్టర్ నేను రేపే రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చన్నారు. ఎవరమ్మా నన్ను తరిమింది? అమ్మ బిజినెస్ ఎనిమిది అయి ఉంటారమ్మా. పోలీసులతో చెప్పాను, వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం ఆలోచించుకో. నన్ను కాపాడారే, ఆయన ఎక్కడమ్మా? నువ్వు బాగున్నావమ్మా? బాగున్నాను. చాలా థ్యాంక్స్ అంకుల్. మీకు దెబ్బలేం తగలేదుగా? ఏం కాలేదుగా? బాగున్నానమ్మా. అమ్మా, ఆ అంకుల్కి ఏదైనా హెల్ప్ చేయి. డూ సంథింగ్ ఫర్ హిమ్. సరేమ్మా. చాలా థ్యాంక్స్ అంకుల్. సంతోషం అమ్మా. నన్ను దాటి నా కూతురు దరిదాపులకు ఎవరూ రాలేరు మావయ్య. 10 రోజులు నా కూతురు పక్కనే ఉండబోతున్నా. 10 సంవత్సరాలుగా ఈ నవ్వు ఎక్కడ దాచిపెట్టావాళ్ళు? దీనికోసమే కదా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది. మావయ్య, బామ్మర్దులు దంచి కొడదామా? శుక్రియా బాయ్. ఇది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అల్లుడు. మావయ్య, కుడికాలు లోపలికి పెట్టిరా. అయ్యా, ఈ కుటుంబాన్ని, నిరంజన మేడంని నా బాధ్యతని వదిలేసి మీరు నిర్భయంగా వెళ్లిపోయారు.
నా ఒంట్లో చివరి రక్త బొట్టు ఉన్నంత వరకు ఈ కుటుంబానికి మేడంకి సమస్య ఏ రూపంలో వచ్చినా సరే ఈ కేశవుడు వదిలిపెట్టడయ్యా. అయ్యా మీరేనా పిలిచింది? ఏయ్, ఎవరు ఎవరు? స్టాప్. నమస్కారం. ఏ, కొత్తగా వచ్చిన గుంపు మీరేనా? అందరూ తెగ బలిసున్నారు. మీ చుట్టూ తిరిగి రావడానికి ఒక ఆటో పెట్టుకోవాలేమో. ఐ డోంట్ లైక్ ఇట్. అవును తమ్ముడు, నీ పేరేంటి? రాజు, వీర్రాజు. అదేంటి బాండ్ జేమ్స్ బాండ్ లెవెల్ లో చెప్తున్నావు? మా ఊరు జేమ్స్ బాండ్. బాండ్ ఈ కాంపౌండ్ లో నాట్ అలౌడ్. వీరం లేపేయండి. ఓన్లీ రాజు. ఏం రాజు? లేపేద్దాం. నీ వయసు ఎంతేంటి? 47. జుట్టుకి డై కొట్టవా? డై కొట్టి అలవాట్లేదు. కొడతాడు. ఖమోష్. ఓకే, మేడం నా గురించి మీతో అంతా చెప్పే ఉంటారనుకుంటాను. అందులో ఏదైనా డౌట్ ఉందా? మీరెవరు సార్? నేనే కేశవుని, మేనేజర్. ఈ టోటల్ బంగ్లాకి నేనే ఫుల్ కంట్రోల్. ఈ ఇంటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే, మీరు మేడంతో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్పాలి, నేను దాన్ని మేడంతో చెప్తాను. అదే విధంగా మేడమే మీతో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్తారు, నేను అది విని మీతో చెప్తాను. ఈ నిబంధనల్ని మీరు మీరన్నంత వరకు మీ ఫుడ్ కు ఢోకాలేదు. ఖబర్దార్. నా ఫోన్ నంబర్ గుర్తు పెట్టుకోండి, 5601-076747. అదే ఈ కేశవుడు. నా ఫోన్ నుంచి మీకు కాల్ వస్తే ట్రింగ్ ట్రింగ్ వరకు మీరు వదలకూడదు. ట్రింగ్ అన్నప్పుడే ఎత్తేయాలా? రన్నప్పుడే ఎత్తయ్యాలి. అంతకు ముందే ఎత్తేద్దాం. గుడ్ బాయ్స్. as soon as possible. ఎస్ మేడం. మిస్టర్ రాజు, లోపలికి రండి. మేడం, ముందు మీరు మేనేజర్ గారితో చెప్పండి. ఆయన నాతో చెప్తారు. ఆ తర్వాత నేను లోపలికి వస్తాను. కావాలనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు? అవును. మేడం వస్తున్నారు మేడం. పోండి. పాపను అటాక్ చేసిన వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? చ చ చ చ చ చ. కేశవ సార్, అయ్యో ఇప్పుడేమైంది? ఇన్స్పెక్టర్ కి నేను స్ట్రైట్ గా చెప్పనా, లేదంటే మీ ద్వారా చెప్పమంటారా? ఇప్పుడు నన్ను ఇరికించాలనగా చూస్తున్నా? అవును. ఏంటి అవునా? ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత మా బావ ఏ లోటు పెట్టడు. చాలేదంటే చెప్పు, మా అల్లుడు ఇంకా ఇరిగిస్తాడు. నన్ను ఎందుకు ట్రైన్ లా వాడుకుంటున్నారు? అవర్ సస్పెక్ట్ డీటెయిల్స్ మేడం. మిస్టర్ రాజేశ్వర్, మీ బిజినెస్ ఎనిమి. मुझे कुछ नहीं पता, मुझे छोड़ दो, मैं कोई नहीं किया, मुझे छोड़ दो, मुझे छोड़ दो, मैं कुछ नहीं किया. రాజేష్ ఇస్ అ ఫ్యామిలీ మ్యాన్. ఆయన ఎలాంటి పని చేయరు. అవును, ఆయన అలాంటి పని చెయ్యరు. మేడం చెబుతున్నారు ఓకే, వీడెలా చెబుతున్నాడు? సెకండ్ సస్పెక్ట్ మీ కంపెనీ ఎక్స్ ఎంప్లాయీ మిస్టర్ రమేష్ మిశ్రా. రమేష్ మెహ్రా. యా మెహ్రా. నీకెవరు చెప్పారు? ఆయనే చెప్పారు. मैंने कुछ नहीं किया, मुझे छोड़ दो, मैंने नहीं किया. మీ ఎక్స్ హస్బెండ్ అంటే శ్వేత వాళ్ళ నాన్న. మాకు ఆయన మీద కూడా అనుమానంగా ఉంది. నాకు ఆ డౌట్ ఉంది. మా మేడమనే ఒకడు వదిలేసి వెళ్లిపోయాడంటే వాడికంటే దుర్మార్గుడు ఈ లోకంలో ఎవడు ఉండడు. రేటో ఊరికి ఫోన్ చేయి, ఇప్పుడే చేస్తా. వాణ్ణి మీరు కనిపెట్టి నా చేతికి అప్పగిస్తే వాణ్ణి మిక్సీలో పడేసి చట్నీ చేసి ఇడ్లీలో నంచుకు తినేస్తా. ఐఎమ్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద మీటింగ్. వస్తున్నా మేడం, మీరు మాట్లాడుకోండి. ఎవరదే? వావి వరుస లేకుండా తిడతాడే. చింతలపూడి సీతారాము. ఇది ఆడు దరిద్రంగా తిడతాడే. పాపం. వస్తున్నారా? వచ్చేసారా? రే, ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు. అయితే ఈ పని చేస్తున్నది ఎవడు?